మనిషి జీవితంలో హ్యాపీనెస్, పీస్ ఈ రెండిటి కోసం మనం ఎప్పుడు కోరుకుంటూ ఉంటాం. అయితే హ్యాపీనెస్ ముఖ్యమా? పీస్ ముఖ్యమా అంటే రెండిటిని బ్యాలెన్స్ చేయగలిగితే అంతకంటే భాగ్యం ఇంకోటి లేదు. హ్యాపీనెస్ ప్రతిసారి సాధ్యం కాదు. ఎందుకంటే హ్యాపీనెస్ అనేది చాలా ఎక్స్‌టర్నల్ సర్కమ్‌స్టాన్సెస్‌తో ముడిపడి ఉంటది. అంటే మనకున్న కెరీర్‌తోనో, మనకున్న డబ్బులతోనో, లేదా మన చుట్టూ ఉన్న మనుషులతోనో మన హ్యాపీనెస్ ఉంటది. కానీ ప్రశాంతత మాత్రం, పీస్ మాత్రం ఎవరున్నా లేకపోయినా, ఎవరు మనతో వచ్చినా రాకపోయినా, మన పీస్ మనతోనే ఉండాలి. మన ప్రశాంతత మనతోనే ఉండాలంటే, మనం ఎప్పుడూ పీస్‌ఫుల్‌గా ఉండాలంటే, ప్రశాంతంగా ఉండాలంటే ఏం చేయాలి? దీనికి కొన్ని సూత్రాలు చెప్పదలుచుకున్నాను. మనం ఎప్పుడూ ప్రశాంతంగా ఉండాలంటే, పొద్దున నిద్రలేసిన వెంటనే నేను చాలా ప్రశాంతంగా ఉన్నాను. నేను చాలా హ్యాపీగా ఉన్నాను. నేను ఎన్ని కష్టాలొచ్చినా ఈరోజు ఎలాంటి సవాళ్ళొచ్చినా నా పీస్‌ని కోల్పోనని చెప్పి నిద్ర కళ్ళు తెరవకుండానే మనకి మనం ఒక ఆటో సజెషన్ ఇచ్చుకోవాలి. మనకు మనం చెప్పుకోవాలనమాట. అది చాలా ఇంపార్టెంట్. రెండోది డే మొత్తం ఎటువంటి సమస్యొచ్చినా మన మనసుకు తాగకూడదు. కేవలం మన మైండ్ దాకా వచ్చేయాలి. సొల్యూషన్ తేగలిగితే సొల్యూషన్ తేవాలి. కానీ సమస్య మాత్రం మన మనసు దాకా రాకూడదనమాట. ఎప్పుడైతే సమస్యని మనసులో తీసుకొని తర్వాత దానికి మూడో పాయింట్ ఎమోషన్స్‌తో ముడిపెట్టామో మనం ఇంక ఔట్ అయిపోతాం. ఎప్పుడు కూడా ఎమోషన్స్‌తో మన సమస్యలు ముడిపెట్టొద్దు. మనం వేరు, మనకొచ్చిన సమస్య వేరు.